హాయ్ ఫ్రెండ్స్, అందరికీ టేస్టీ అయిన పులిహోర ఎలా చేసుకుందామో చూద్దాం. ముందుగా బియ్యం కడుక్కొని అందులో కొంచెం పసుపు యాడ్ చేసుకొని అన్నం అయితే రెడీ చేసుకోవాలి. సో అన్నం అయితే మగ్గిపోయింది, కొంచెం పలుగ్గానే వార్చుకోవాలి. అన్నాన్ని అయితే వారి పెట్టేసుకుందాం. ఒక కళాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ పోసుకుందాం. అందులోకి కొంచెం శనగగుళ్ళు యాడ్ చేసుకుందాం. శనగగుళ్ళు అనేవి కొంచెం వేగిన తర్వాత అందులోకి అయితే తాలింపులు, మా పోపులు మీరు ఏదంటారో కామెంట్ చేయండి. పోపులు అయితే యాడ్ చేసుకుందాం. సో ఈ రెండు బాగా మగ్గిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరకాయలు అయితే యాడ్ చేసుకుందాం. సో వీటితో పాటు ఎండుమిరపకాయలు అయితే డైరెక్ట్గానే వేసుకుందాం. డైరెక్ట్గానే వేసుకోవాలి. ఎండుమిరపకాయలు అనేవి చింపకూడదు. అలాగే కరివేపాకు. సో చింతపండు గుజ్జు కోసం చింతపండు పేస్ట్ని అయితే రెడీ చేసుకుందాం. సో అదైతే తాలింపులో అయితే వేసుకోవాలి. అందులో కొంచెం సాల్ట్ ఎక్కువగానే పడుతుంది. అలానే ఒక స్పూన్ బెల్లం కూడా యాడ్ చేసుకోవాలి. దీని ద్వారా టేస్ట్ అనేది బెల్లం యాడ్ చేయడం వల్ల. సో ఇదైతే మనకి గ్రేవీ అనేది ఆయిల్ అనేది పైకి వచ్చేంత వరకు బాగా మగ్గించుకోవాలి. సో చింతపండు గ్రేవీ అనేది ఇలా వస్తుంది. సో దీన్ని అయితే మనం రెడీ చేసి పెట్టుకున్న అన్నంలోకి అయితే కలుపుకుందాం. ముందుగా ఒక ప్లేట్ తీసుకొని ఒక వెడల్పు ప్లేట్లో వండుకున్న అన్నం అలాగే గ్రేవీ కూడా వేసి బాగా కొంచెం కలుపుకోవాలి. సో టేస్టీ అని పులిహోర రెడీ అయిపోయింది. కొత్తిమీరతో గార్నిష్ చేస్తాం. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.